పాశమైలారం సిగాచి ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎస్ రామకృష్ణారావు. ప్రమాదానికి గల కారణాలు, పరిశ్రమలో భద్రతా అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎస్. ఘటనా స్థలంలో సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇక పాశమైలారం డెడ్ బాడీల విషయంలో కొందరు తప్పుడు ఆరోపణలను ఖండించారు వైద్య అధికారులు. సోషల్ మీడియాలో పోస్టులు పూర్తిగా అవాస్తవమన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పేలుడు ప్రమాదంలో కనిపించకుండా పోయిన వారిలో ఇంకా 9 మంది ఆచూకీ తెలియలేదు. వారి కోసం శిథిలాల కింద వెతుకుతున్నారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో బాధితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. DNA టెస్టుల ద్వారా మృతులను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు అధికారులు. సిగాచి పేలుడు ప్రమాద బాధిత కుటుంబాలకు రాష్ట్ర సర్కార్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎస్ రామకృష్ణారావు. సిగాచి పరిశ్రమకు వెళ్లి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు సీఎస్. బాధితుల కుటుంబాలను పరామర్శించారు. తర్వాత ఘటనపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎస్. ఘటనా స్థలంలో సహాయ చర్యలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్. పేలుడు ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 143 మంది కార్మికులు పనిచేస్తుండగా 61 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. మరో 22 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారని, కోలుకున్న 12 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. మొత్తం 39 మంది చనిపోగా 33 మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించామని చెప్పారు. మరో 6 మృతదేహాలను గుర్తించలేదన్నారు. పాశమైలారం ఘటనపై ట్విట్టర్లో కేటీఆర్ పెట్టిన పోస్టు తప్పుడు సమాచారమన్నారు సంగారెడ్డి వైద్యాధికారులు. గుర్తించిన 5 డెడ్ బాడీల శాంపిల్స్ సేకరించి కాటన్ బాక్సుల్లో FSLకి పంపామన్నారు. కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టులు పూర్తిగా అవాస్తవమన్నారు. 34 డెడ్ బాడీలను బంధువులకు అప్పగించామని, అంత్యక్రియల కోసం ఒక్కొక్కరికి ₹1,00,000 చెల్లించామని క్లారిటీ ఇచ్చారు అధికారులు. తప్పుడు ఆధారరహిత ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బాక్సులకు సంబంధించిన అన్ని ఆధారాలను వెల్లడించారు. కేటీఆర్ కామెంట్స్ ను ఖండించారు కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. అంత్యక్రియల కోసం ₹1,00,000 బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. డెడ్ బాడీలను ఫ్రీజర్లో పెట్టి అంబులెన్స్ లో ఎస్కాట్ సాయంతో వాళ్ళ సొంత గ్రామాలకు పంపించామన్నారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి వివేక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటల్లోనే వచ్చి ₹1 కోటి అనౌన్స్ చేసి ఎవరైతే యాక్సిడెంట్లో ఉన్నారో వాళ్ళందరికీ సరిగా ట్రీట్మెంట్ ఉందా లేదా అని చెప్పి కూడా వారు చూడడం జరిగింది. వాళ్ళందరికీ మంచి ట్రీట్మెంట్ కల్పించాలి. ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లో ఫ్రీజర్లో డెడ్ బాడీని పెట్టి ఒక ఎస్కాట్ని ఇచ్చి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంబులెన్స్ అరేంజ్ చేసిండ్రు, ఫ్రీజర్ అరేంజ్ చేసిండ్రు, ఒక ఎస్కాట్ అరేంజ్ చేసిండ్రు. వీళ్ళందరికీ గౌరవం ఇచ్చేలాగా 24 అవర్స్లోనే ₹1,00,000 ఇచ్చి వారికి ఏదైనా ఖర్చులుంటే ఇప్పిస్తూ దాంతోపాటు ₹1 కోటి అనౌన్స్ చేయించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు సిపిఐ లీడర్స్. పటాన్చెరులోని ధృవ హాస్పిటల్లో బాధితులతో మాట్లాడారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. తర్వాత సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలిని పరిశీలించారు నేతలు. పాశమైలారం కార్మిక వాడలో సిగాచి అనే కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 39 మంది దుర్మరణం పాలవటం, ఇంకొక 35 మంది హాస్పిటల్స్లో ఉన్నారు. వాళ్ళలో కూడా 10 మంది పరిస్థితి మరింత ప్రమాదకరంగానే ఉందంటున్నారు. ఇటువంటి అందులో సర్ఫేస్లో ఇంతమంది మరణించడం అనేది బహుశా భారతదేశంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటనలో ఇది ఒకటి అయి ఉంటుంది. ఇది ఎలా జరిగింది, ఏమిటి, మన ప్రభుత్వం అయితే ఇమీడియట్ స్పందించింది. మిస్ అయిన కార్మికుల కోసం ఫ్యాక్టరీ దగ్గర ఎదురు చూస్తున్నారు బాధితుల కుటుంబ సభ్యులు. అయిన వాళ్లను కోల్పోయి రోధిస్తున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు మంత్రులు, అధికారులు.